ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ స్టెమ్స్ ఎంతకాలం ఫ్రెండ్స్ ఈ పచ్చి మాత్రం తీస్తున్నా చూడండి. తీసి ఒలిసి పెడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఈ మాత్రం ఫ్రెండ్స్ నేను రేపు మార్నింగ్ కూర వండేదాకా తీస్తున్నాను అనమాట. కూర వండేదాకని కర్రీ వండటానికి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ చింతకాయలు ఈ హెల్త్కు మంచిది అనమాట. 1 ఇయర్కి ఒకసారి వస్తుంది, సంవత్సరానికి ఒకసారి. ఇది గొంతుకి పళ్ళకు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది అది కాకుండా ఏంటంటే దీనివల్ల చాలా ఉపయోగం ఉంది హెల్త్ పరంగా. ఈ పచ్చి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ పచ్చి వీటిని కర్రీ వండుతారు. మేము చిన్నప్పుడు నాయనమ్మ వండేవాళ్ళు, తర్వాత అమ్మ కూడా వండారు చాలా కాలం. మరి ఇప్పుడు ఏంటంటే అమ్మ పెద్ద అయిపోయింది, వండట్లేదు. నాయనమ్మ తాతయ్య వాళ్ళు అంటే లేరు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఊర్లో ఉండేవన్నమాట. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు వండేవాళ్ళు అనమాట ఎక్కువ. నేను కూడా ఎవరికి తెలియదు కాబట్టి వండుదామని అనుకుంటున్నా. ఒకసారి వండితే అప్లోడ్ పెడతా, లేట్ అయినా సరే ఫ్రెండ్స్. చూడండి, బాయ్. ఏంటంటే కూర కానీ చెప్పేసి చెప్తున్నా కదా ఫ్రెండ్స్. ఇది ఇలా పచ్చిగా ఉండాలన్నమాట. ఇలా పచ్చిగా ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా గింజలు తీస్తాను అన్నమాట ఫ్రెండ్స్ నేను. అంటే ఈవినింగ్ 6 hours ఉంది కదా, రేపు మార్నింగ్ వండుతాను అన్నమాట ఫ్రెండ్స్ నేను కర్రీ అనేది, అదే కూర అనేది. ఇది ఒలిసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ నేను. అచ్చంగా ఈ గ్రీన్ షేడ్ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటంటే వగరగా ఉంటుంది కాబట్టి ఇలా పచ్చి వాటినే వండుతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇవేమో ఏంటంటే ఫ్రెండ్స్ తింటారనమాట. ఇగో ఇలా బాగా పండుకొని ఈ కొంచెం పెద్ద సైజు అనమాట. ఇవేమో మీడియం సైజ్. మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే చింతకాయల కర్రీకి అనమాట. ఈ ఒక కప్పుడు పైన ఉంటాయి అనమాట ఫ్రెండ్స్, పెద్ద కప్పుడు. ఇవేమో 2 ఆనియన్స్ అనమాట. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మెయిన్ కావాల్సినవి. సరిపడా ఆయిల్ పోసేస్తున్నా, పొయ్యి మీద పెట్టేస్తా, వెలిగించేసా. ఉంటే కొంచెం పోస్తున్నా, వేస్తా. 2.5 పోసా ఫ్రెండ్స్. ముందు ఆనియన్స్ వేసేస్తున్నా అన్నమాట. చూడండి, 2 ఉల్లిపాయలు అన్నమాట. ఫ్రెండ్స్ ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తగినంత వేసుకుంటున్నా, పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే స్పూన్నర వేసా ఫ్రెండ్స్. ఇది చింతకాయ గింజలు ఉన్నాయి కదా, ఈ ఒలిసేసి గింజలని నేను వాటర్లో పోస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఇవి వేసేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒకే ఒక చెంచా పసుపు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. వేసి ఇలా కలుపుకోవాలన్నమాట. 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అనేది వేస్తారు. ఫ్రెండ్స్ ఇది స్పూన్ కూడా కాదు, ఇంకా తక్కువగానే వేస్తుందన్నమాట సాల్ట్ అనేది. చేసి అది కూడా ఈ విధంగా కలుపుతున్నాను. మూర్తి చేస్తున్నాను కదా చూడండి. ఇప్పుడు ఏంటంటే ఒక చెంచాలో వేస్తున్నాను అన్నమాట కారం. ఒకే ఒక చెంచా, అంటే ఎక్కువ కాదు ఫ్రెండ్స్, అన్నీ ఒక స్పూనులు. ఎప్పుడు అమ్మ వండేది, నాయనమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వండినప్పుడు తిన్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం నేను వండటం అట్లా. చూడండి,
కారం కూడా వేస్తాం కదా. ఇది కొంచెం మగ్గనెక్కిన తర్వాత మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇది వాటర్ పోసుకోవాలి. ఇందులో ఒక గ్లాసుడు వాటర్ పోస్తున్నా. కావాలంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి. పులుసుగానే తినవచ్చు, లేదంటే ఇగురులోనూ తినవచ్చు ఫ్రెండ్స్. నేను ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నా. వేసి ఈ విధంగా కలిపేసి మూత పెడుతున్నా. తర్వాత దించే ముందు ఏంటంటే గరం మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి. మసాలా వేస్తున్నా, ఒక స్పూన్ అది వేస్తున్నా. ఇది ఈ విధంగా వండుతారన్నమాట. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కంప్లీట్ అయిపోయింది అన్నమాట కర్రీ. ఫ్రెండ్స్, ఇంట్లో అందరూ తిని చాలా టేస్ట్ చాలా బాగుంది అన్నారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చెంచుంతకాయ కర్రీ అంటే లోపల వండాము కదా చాలాసార్లు. నేను మాత్రం వండింది ఇదే ఫస్ట్ టైం.